ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంట్లో ఒక నార్మల్ హౌస్. నమస్తే యారో, ఎలా ఉన్నారు గృహిణులారా? సో అందరి టీ కాఫీలు అయితే అయిపోయి ఉంటాయి, సాయంత్రం స్నాక్స్ రెడీ అవుతూ ఉంటాను. అయితే ఈ మధ్యలో ఒక మంచి టాపిక్ అండి, ఒక ట్రెండింగ్ టాపిక్ అనే అనుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్. యాక్చువల్లీ కొన్నేళ్ల నుంచి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అయితే చాలా టాక్స్ ఉన్నాయి, చాలా మూమెంట్స్ జరుగుతున్నాయి, బిల్స్ పాస్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఉమెన్ ని డెవలప్ చేయడమా, లేకపోతే ఉమెన్ ని చదువు చెప్పించి తన కాళ్ళ మీద తను నిల్చునేటట్టు చేయడమా? లేదు అనంటే ఉమెన్ కి అన్ని చదువులు చదివించి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంట్లో ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఉంచడమా? సో అసలు మీరేమనుకుంటున్నారు ఏ ఆప్షన్స్ అని? ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎవరికి అసలు అవసరము? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓకే, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి చదువుకునే ఆప్షన్ దొరుకుతుంది, చదువుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ చదువు బాగుంది, చదువుకుంటున్నారు, దానికి తగ్గ ప్రయోజనాలు కూడా పొందుతున్నారు, మంచిగా ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, చాలా రంగాల్లో చాలా బాగా రాణిస్తున్నారు. అదే కాకుండా కొందరు యాజ్ ఎ హౌస్ వైఫ్ గా కూడా చాలా బాగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. బట్ యాజ్ ఎ హౌస్ వైఫ్ ఒక ఉమెన్ ఎంపవర్డ్ కాదంటారా, అవునంటారా? నా దృష్టిలో అయితే ఒక హౌస్ వైఫ్ యాజ్ ఎ హౌస్ వైఫ్ కు కూడా చాలా ఎంపవర్డ్. ఎందుకు అనంటే తను చేసే ప్రతి పనిలో ఒక స్కిల్ అనేది ఉంటుంది. లైక్ పొద్దున వంట చేస్తుంది, సో తనకి టైం మేనేజ్మెంట్ ఉంటుంది, మార్కెట్కి వెళ్తుంది, మార్కెటింగ్ చేస్తుంది, మళ్ళీ తనకి పర్చేస్ చేయడము, మనీ సేవింగ్స్, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో అదొక స్కిల్ ఉంటుంది. ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా చక్కగా పెట్టుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేయాలి, పిల్లలకి, పెద్దలకి, హస్బెండ్ కి, వాళ్ళకి టైం ఎలా మనం ఇవ్వాలి. సో ఇవన్నీ టైం మేనేజ్మెంట్ అని, ఇలాంటివన్నీ సెపరేట్ గా ఇవాళ రేపు కోర్సులు అయితే నేర్పిస్తున్నారు. కానీ జనరల్ గా అవన్నీ అయితే మనం ఇంట్లోనే నేర్చుకుంటాం. సపోజ్ ఇప్పుడు మన మదర్ ఉన్నారనుకోండి, మనకు అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి కూడా నేర్పిస్తారు. అదిగో మనం ఓ పని చేస్తే ఆ పనిని ఎలా అనలైజ్ చేయాలి, ఆ పని ఎలా మొదలు పెట్టాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇవన్నీ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఇవన్నీ నేర్పిస్తారు. కానీ నేర్పించేవారు మదరే ఉంటారు, ఒక హౌస్ వైఫే ఉంటారు. సో తనకంటూ ఒక పర్టికులర్ రోల్ ఇచ్చి, లైక్ నువ్వు ఇంజనీర్, సో ఇంజనీరింగ్ లో నువ్వు ఇవన్నీ నేర్చుకుని అది చెయ్యి, ఆ తర్వాత ఇల్లు చూసుకో, ఇంటికి వచ్చి ఇల్లు చూసుకో. ఓకే ఫైన్, తను ఆ రోల్స్ కూడా చాలా బాగా చేస్తుంది. కానీ ఇవన్నిట్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఆడవాళ్ళని ఎంతలా వాళ్ళని దబాయిస్తున్నారు అని అంటే, లైక్ తను కెరియర్ వైపు ఫోకస్ చేయాలా, ఫ్యామిలీ వైపు ఫోకస్ చేయాలా, ఆ రెండిటి మధ్యలో ఎంత నలిగిపోతుంది అని అంటే, చాలా మంది అయితే సూసైడ్ కూడా చేసేసుకుంటున్నారు. నేను ఈ టెన్షన్ తట్టుకోలేను, కొందరైతే ఫేస్ చేసుకుంటున్నారు. కొందరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, పేరెంట్స్ సైడ్ నుంచి, ఇన్లాస్ సైడ్ నుంచి, హస్బెండ్ సైడ్ నుంచి. కొందరికి ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఎందుకు అనంటే అది అంతే, ఇంకా వాళ్ళు ఉండే ఆ ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఉండే ఆ ఫ్యామిలీ, లేదా ఇంకొకటి అలా. కాకపోతే ఇవన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరు అనంటే సెల్ఫ్ మనమే, మన సెల్ఫ్ ఉమెన్, ఆడవాళ్ళమే. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అని అంటారు. అవును, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, మన అమ్మ అంటుంది ఏంటి, ఇంట్లో పని నేర్చుకో, అత్తగారి ఇంటికి వెళ్ళాక మా పేరు పాడైపోతుంది నువ్వు పని చేయకపోతే అని అంటారు. అత్తగారింటికి వెళ్తే నువ్వు అసలు నీ పుట్టింట్లో నుంచి ఏం నేర్చుకొని వచ్చావు అని ఇలా తానాలు కొడతారు. సరే ఇవన్నీ కాదు నేను, సో ఈ రెండిటి మధ్యలో అమ్మాయికి నేను ఇవన్నీ ఎందుకు వినాలి, నేను ఏదో ఒకటి సాధించాలి, నేను చదువుకోవాలి అని. సో ఆ చదువుకునే తపనలో ఇంట్లో వాళ్ళు చదివించలేక, లేదా కొందరికైతే హెల్ప్ చేస్తారు, అనుకున్నవి వాళ్ళు సాధించలేరు, లేదా కొందరు అనుకున్నవి సాధిస్తారు కాకపోతే సరిగ్గా ప్రోత్సహించరు. ఇలాంటివి ఒకదానికొకటైతే లింక్ అయి ఉన్నాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటి అని అంటే, మనం ఉమెన్ ఎప్పుడైతే ఉమెన్ ని హెల్ప్ చేస్తామో, అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తామో,
మోటివేట్ చేస్తామో అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఉమెన్ అనేది చాలా బాగా పైకి వస్తుంది. ఇప్పుడు ఓ దేవత ఉందనుకోండి, ఆ దేవతకి హెల్ప్ ఎవరు చేస్తారు? మనమైతే చెయ్యమే. ఆ దేవతకి ఎంతో మంది దేవుళ్ళు, వాళ్ళు మగవాళ్ళే, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటూ మనకు ఒక స్టోరీ చెప్తారు. ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలాగే ఒక ఆడది హెల్ప్ డెవలప్ అవ్వాలి, ఒక ఆడది మంచిగా ఎదగాలి అని అంటే మెయిన్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అది పెళ్లికి ముందైనా పెళ్లికి తర్వాత అయినా, ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా సొసైటీ నుంచి, సో కాల్డ్ సొసైటీ, అసలు ఆ సో కాల్డ్ సొసైటీలో ఉన్నది మనమే. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మన ఈగో చూయించుకోవడానికి మనల్ని మనం అబద్ధం చెప్పుకొని బతుకుతున్నాం. సో ఇలాంటి సొసైటీలో మనకంటూ ఒక ప్రత్యేకత అనేది తెచ్చుకోవాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఒక ఉమెన్ ఇంకో ఉమెన్ పట్ల జలసీ లేకుండా మంచిగా హెల్ప్ చేస్తూ తనకు మోటివేట్ చేస్తూ ఉంటుందో అప్పుడే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి ఒక రియల్ మీనింగ్ అనేది వస్తుంది. అప్పుడే ఉమెన్ అన్ని రంగాల్లో రాణిస్తుంది. అప్పుడే తను ఒక హౌస్ వైఫ్ అయినా సరే తనకు గిల్టీ అనేది ఉండదు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది మనం న్యూస్లలో చూస్తున్నాం, ఓ గృహిణి ఆత్మహత్య, ఓ గృహిణిని చంపేశారని, ఆ గృహిణి ఇంకేదో తప్పు చేసింది అని. ఎందుకండి ఇవన్నీ ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే తనకు ఆ గిల్టీనెస్ వస్తుందో అక్కడి నుంచే తను తప్పులు చేయడం స్టార్ట్ చేస్తుంది. తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుకుతుంది. అదే మార్గంలో తను ఎన్నో తప్పులు చేస్తుంది. దానికి బాధ్యులు ఎవరు? సో కాల్డ్ సొసైటీయే కదా. సో అట్లీస్ట్ ఒక్కరైనా సరే నా కూతురు చదువుకోవాలి, నా తోటి కోడలు చదువుకోవాలి, లేదా మా వదిన చదువుకోవాలి, తను మంచిగా డెవలప్ అవ్వాలి. అలాగే ఒక లేడీ, అరే నా ఇంట్లో వాళ్ళు ఇంత హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేయాలి అని ఇలాంటి ఒక ఫీలింగ్ అనేది ఉండాలి. అప్పుడే కదా మన సొసైటీ ముందుకెళ్తుంది, ఒక హెల్దీ సొసైటీ అవుతుంది. ఉమెన్స్ కి కూడా చాలా పవర్ అనేది వస్తుంది. సో హోప్ఫుల్లీ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది. అర్థమైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.